హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సత్యారావును. ఇది కాకినాడ ఫిషింగ్ హార్బర్ ఎంట్రన్స్. ఇది చూడండి, ఇలా లోనికి వెళ్ళాలి. ఈ ఫిషింగ్ హార్బర్లో రకరకాల చేపలు ఉంటాయి. చిన్న చేప నుంచి పెద్ద చేప వరకు ఉంటాయి. ఒక్కొక్క బోటు వచ్చి 15 రోజుల నుంచి 20 రోజులు వేట చేసుకొస్తాయి. 15 రోజులు, మ్యాక్సిమం 10 రోజుల నుంచి 15 రోజుల వరకు నీటిలో ఉంటారు. సముద్రంలో వేట చేసుకొని వస్తారు. ఒడ్డుకి వచ్చిన తర్వాత మొత్తం చేపలు గ్రేడింగ్ చేస్తారు. గ్రేడింగ్ అంటే అందులో కొన్ని రకాలు లోకల్ మార్కెట్లో అమ్మేవి ఉంటాయి. కొన్ని చేపలు మాత్రం కంపెనీకి ఎక్స్పోర్ట్ అయ్యే చేపలు కూడా కొన్ని ఉంటాయి. ఇవి వేరేగా డివైడ్ చేస్తారు. ఇక్కడ మనకి ఆ జూడీల్లోనే ఉన్నాయి, చూసావా? ఆ కలరు, గ్రీన్ కలరు, ఆ జూడీల్లోని మాత్రమే అమ్ముతారు. ఎవరికైనా జూడీల్లోకి అమ్ముతారు. జూడి వచ్చి కానాగడతలు అయితే 2500 నుంచి 2600 వరకు ఉంది. కలిమిందలు అయితే 3000 కూడా ఉంది. 3000 ఇందులో క్వాలిటీని బట్టి ఉంటాయి. ఇందులో బాగా పాడైపోయి అయితే ఉప్పు చేపలకి ఉపయోగిస్తారు. బాగుంటే మాత్రం లోకల్ మార్కెట్ వాళ్ళు మాత్రం కొంటారు. ఎక్కువ లోకల్ మార్కెట్ వాళ్ళు మాత్రమే కొంటారు. ఇక్కడ ఆ బండ్ల మీద వచ్చి ఒక్కొక్కరు 5-6 ట్రేలతో పెట్టుకెళ్ళిపోతారు. డైలీ వస్తారు. వాళ్ళకి అదే జీవనోపాధి. అదొకటి చూడండి, సంచి పెట్టుకుని నిలబడ్డాడు కదా, అది. ఈ చేపల వ్యాపారం మీద చాలామంది బ్రతుకుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఈయన జల్లలు, ఆయన డివైడ్ చేసేసి జల్లలు. ఇది ఫ్రెండ్స్, వీళ్ళు ఇక్కడికి కాకినాడ హార్బర్కి చాలా చాలా ఊర్ల నుంచి ఆటోల మీద కూడా వస్తారు. లేడీస్ వచ్చి ఇక్కడ కొనుక్కొని పెట్టుకెళ్ళి మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటారు. ఇక్కడ నక్కపల్లి నుంచి కూడా వస్తారు, పక్క ఊర్ల నుంచి. ఇది ఫ్రెండ్స్, రకరకాల చేపలు ఉప్పాడ నుంచి కూడా వస్తారు. ఉప్పాడ, దుమ్ములపేట, కాకినాడ, జగన్నాథపురం, యానం, ఎక్కడెక్కడో వచ్చి మార్నింగ్ 6 గంటల నుంచి 10 గంటల వరకు మార్కెట్ జరుగుతుంది. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు వచ్చి చూసుకొని కొనుక్కోండి ఫ్రెండ్స్, బాగానే ఉంటాయి. ఒక్కొక్క రోజు సరుకు ఎక్కువ పడినప్పుడు మాత్రం చాలా సవగ్గా ఉంటాయి. అలాంటప్పుడు మాత్రం లక్కీగా. చూడండి, అవి కనిపించే చేపలు అవి కలిమిందలు అంటారు, కండాలు అంటారు, పొడవు కండాలు అంటారు. అది చాలా బాగుంటాయి, మెత్తగా. ఇవి తోలుపార్లు అవి. మీకు ఏ రకం కావాలంటే ఆ రకం చేపలు హార్బర్లో అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది చూడండి, అవి రెడ్డుగున్ని పెద్ద కొల్లి చేపలు అంటారు, గులిమిందలు కూడా అని అంటారు. అవి అసలు కూరకి ఏం బాగోవు అవి. చూడండి ఫ్రెండ్స్, ఇది మార్కెట్. రోజుకు వచ్చి లక్షల్లో జరుగుతుంది వ్యాపారం ఇక్కడ కాకినాడ హార్బర్లో. మేము వెళ్ళిన రోజు అయితే విపరీతంగా చెరుకు పడ్డది. రొయ్యలు, కలిమిందలు, కానాగడతలు చాలా బీభత్సంగా పడింది. మేము మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ఫంక్షన్ కోసం తీసుకున్నాం, కలిమిందలు తీసుకున్నాం. ఒక జూడి వచ్చి 3300 పడింది. చూడండి, జల్లలు. ఇవి వంజరాలు పిల్లలు అంటారు, వంజరం పిల్లలు అవి. ఇవి ఏప్రిల్ 15వ తారీఖు నుంచి గేజ్ పీరియడ్ ఉంటుంది కదా, అంటే సముద్రంలో వేటల నిషిద్ధం. ఈ టైంలోనే చేపలు పిల్లలు పెడతాయి కనుక చిన్న చేపలు ఎవరు చంపకూడదని వేట నిషిద్ధం చేస్తారు 2 నెలలు. 4 నెల 15వ తారీఖు నుంచి 6 నెల 15 వరకును. అది ఫ్రెండ్స్, చూడండి ఎంత చిన్న చిన్న చేపలు. బోట్లకైతే ఇలాంటి మొత్తం చిన్నది పెద్దది మొత్తం ఏ చొరకైనా వచ్చేది. వలలకైతే దాని తగ్గ సైజు మాత్రమే పడుతుంది. ఇది ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఈ చేపలు పెట్టుకెళ్ళి ఊర్లంట లోకల్ మార్కెట్లో అమ్ముకున్న వాళ్ళు జీవనోపాధి. అది ఇక్కడ చాలా ఊర్ల నుంచి వస్తారు. చాలా ఊర్ల నుంచి వచ్చేది. చూడండి, అవి జల్లలు కనిపించేవి, ట్రైలో ఉన్నవన్నీ జల్లలు. అవి బోట్లకి ఎక్కువ జల్లలే పడతాయి. జల్లలు, కలిమిందలు, చిన్న సరుకు అంతా బోట్లకే పడుతుంది. చూడండి, ఆ ట్రే వచ్చి 3500 అండి. కలిమిందలు అవి మేమే తీసుకున్నాం. అవి 3500 తీసుకున్నాం. ఆ పక్కన ఉన్నవి కానాగడతలు. చూడండి, కానాగడతల కండిషన్ బాగలేదు. కండిషన్ బాగుంటే కంపెనీకి వెళ్ళిపోతాయి.
కండిషన్ కొంచెం డౌన్ అయ్యే కొద్దీ లోకల్ మార్కెట్కి వచ్చేస్తాయి. ఇది ఫ్రెండ్స్ చూడండి ఎలా వేరు చేస్తున్నారు సరుకు. ఆ బోట్ స్పీడ్ బోటు. బోట్లోనే 2 రకాల బోట్లు ఉంటాయి, స్పీడ్ బోటు, స్లో బోట్ అనేసి. రిక్షాలో మాత్రం రొయ్యలు చూడండి ఫ్రెండ్స్, రొయ్య బీభత్సంగా పడింది రొయ్య. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా ఫంక్షన్లకి కావాలనుకున్న వాళ్ళు జట్టీకి వచ్చి ఫిషింగ్ హార్బర్కి వచ్చి కొనుక్కుంటే సింపుల్గా వస్తాయి. అక్కడే చేపలు కూడా చేసిన వాళ్ళు ఉంటారు. మనకి ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు. చేపలు చేసిన వాళ్ళు అక్కడ ఉంటారు, బాక్స్కి ప్యాకింగ్ కూడా అక్కడే ఉంటుంది. మనం చేయించుకొని శుభ్రంగా పెట్టుకెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి బోట్లు మాత్రం ఆ రోజు బీభత్సంగా పడింది చేపలు, రకరకాల చేపలు. చూడండి రొయ్యలు, ఇవి బిర్యానీకి కానీ కూరకు కానీ చాలా బాగుంటాయి ఇవి రొయ్యలు. అది ఫ్రెండ్స్ చూడండి, మన వీడియో తీయడానికి కూడా చేపలు వీడియో తీయడానికి కూడా అసలు ఖాళీ లేదు. ఆ రోజు మార్కెట్ చాలా అంతా లోకల్ వాళ్ళు ఎక్కువ వచ్చారు. అంటే శనివారం ఎక్కువ వస్తారు, శనివారం జనాలు ఎక్కువ ఉంటారు సండే మార్కెట్కి. ఆదివారంకి మాత్రం బీభత్సంగా వెళ్ళిపోతారు. అది ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని మా చేప వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దగ్గరలో ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి. సముద్రం చూసినట్టు ఉంటుంది, చేపలు చూసిన రకరకాల. ఇవి కనిపించేవి చుక్క కార్. ఇవి ఒకప్పుడు ఈ కార్లన్నీ ఎండబెట్టేవాళ్ళు. ఎండబెట్టి అవి మన బాయిలర్ కోళ్ళకి ఫీడ్గా ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు ఏముందంటే ఇది చేప నూనెకి వెళ్ళిపోతుంది, ఆయిల్కి. చేపలోని ఆయిల్లోని ఒమేగా 3 ఎక్కువ ఉన్నదనేసి ఆయిల్కి, చేపల ఫ్యాక్టరీకి ఆయిల్కి వెళ్ళిపోతుంది. ఆ ఆయిల్ మళ్ళీ మనకి ట్యాబ్లెట్ రూపంలో మళ్ళీ మనకి వాడచ్చు. ఆ మిగతా ఎండిపోయిన చెత్త మాత్రం కోళ్ళు తినే ఫీడ్కి ఉపయోగిస్తారు. చేపల ఫీడ్కి, కోళ్ళ ఫీడ్కి, రొయ్యల ఫీడ్కి ఉపయోగిస్తారు. చూడండి, ఇది జట్టి లోన భాగం. ఇక్కడ ఎండు చేపలు కూడా అమ్ముతారు, ఎండు చేపలు పాట పెడతారు. చూడండి, ఇవి సోర్లు. సోర ఎండబెట్టి తట్టాలు చేసినవి. ఇవి నెత్తళ్ళు. ఆ రోజు నెత్తళ్ళు ఎక్కువ వచ్చాయి, సావడాలు, నెత్తళ్ళు, గులిమెందలు, రొయ్యలు. అది ఫ్రెండ్స్, ఇది నెత్తళ్ళు ఎండబెట్టి చిన్నవి నెత్తళ్ళు బోటు మీద ఎండబెట్టినవి ఉంటాయి. ఇసుక కూడా ఉండదు, చాలా బాగుంటాయి. ఇందులో 2 రకాల నెత్తలు ఉంటాయి. ఉప్పు నెయ్యి ఉంటాయి, ఉప్పుతో ఎండబెట్టినవి ఉంటాయి. ఖాళీగా చెప్పనవి కూడా ఉంటాయి, చెప్పగా ఎండబెట్టినవి, ఉప్పు వేయకుండా ఎండబెట్టినవి. ఇవి చూడండి ఫ్రెండ్స్, నెత్తల్లోనే చిన్న సైజు, పెద్ద సైజును. ఆమె కొనుక్కున్నది కనుక ఆమె సెంచులోకి ఎత్తుకుంటుంది. ఈ లోనే మార్కెటింగ్ అంతా జరుగుతుంది. చేపలు కొనుక్కున్న వాళ్ళందరూ బాక్స్ ప్యాకింగ్ చేసుకుంటారు. ఇక్కడ ఐసు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇది ఫ్రెండ్స్, ఇది చెత్త. అంటే ఇది ఎండబెట్టి, ఉప్పు వేసి ఎండబెట్టి వారం రోజులు ఉంచుతారు. అలాగ ఉంచి ఉప్పు పెట్టిన తర్వాత జల్లుతారు. చాలా బేవచ్చమైన కొంపు వస్తుంది. ఇది కూడా ఫీడ్కే ఉపయోగిస్తారు, కోళ్ళ మేతకి. తర్వాత చూడండి, ఇందులో ఉన్న హైలైట్ ఏంటంటే వీడియోలో ఈ బోట్లో ఉన్న లేడీసు అందులోనే సంసారం మొత్తం, అందులోనే ఇల్లు, అందులోనే తినడం, అందులోనే వేట మొత్తం అన్నీ ఆ ఇంట్లోనే సంసారం మొత్తం. ఆ బోటు మొత్తం వాళ్ళు ఈ నాగడల్లో ఉపయోగిస్తారు. వాళ్ళు ఒక బోటుకు వచ్చి మొగుడు భార్య భర్త ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరే, రైతరకం ఏమి ఉండదు, వాళ్ళిద్దరే యాడ్ చేస్తారు. అది ఫ్రెండ్స్, మనం వీడియో తీస్తూ ఉంటే వద్దన్నారు, వీడియో తీయొద్దన్నారు, కానీ మనం వాళ్ళకి తెలియకుండా తీసాము. ఇది ఫ్రెండ్స్, వాళ్ళ జీవనోపాధి నీటి మీదే.
వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఇంటికి వెళ్తారు. చూడండి ఫ్రెండ్స్, వేటకి వెళ్ళడానికి ఐస్ ఎక్కించుకుంటున్నారు. ఈ బోటు కూడా మ్యాక్సిమం 10 రోజులు ఉంటారు, 10 నైట్లు ఉంటారు సముద్రంలో. సోర్లకి వెళ్తారు వీళ్ళు, ఐస్ ఎక్కించుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది శివర జెట్టి అంటారు. అది చిన్న బోటు, ఇది ఏమనగా ముక్కు బోటు అంటారు. ఇది సోర్లకి వెళ్తుంది. ఈ శివర జెట్టిలో మాత్రం వేట నుంచి వచ్చింది ఫ్రెండ్స్. ఈ బోటు సోర్ల బోటు, చేపలు కాట వేస్తున్నారు. కేజీ వచ్చి 100 రూపాయలు పడింది. అది ఎల్లోపిన సోర. ఇది ఫ్రెండ్స్ మొత్తం. అది కాకినాడ జెట్టి లోన మన ఫిషింగ్ హార్బర్ కాకుండా లోన ట్రాన్స్పోర్ట్ అయ్యే జెట్టి. అది కాకినాడ జెట్టి అంటాం కదా, అది లోడింగ్ అన్లోడింగ్ వచ్చే షిప్పులు వచ్చే ప్లేస్లు అయ్యి. ఇది ఫ్రెండ్స్ ఇది సంగతి, కాకినాడ హార్బర్ సంగతి మొత్తం ఈ వీడియోలో చూపించాము అనుకుంటున్నాం. కానీ అప్పుడప్పుడు పిల్లలు కూడా తీసుకెళ్ళి చూపించండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.